హేమంత్ ఏం చేస్తున్నారు అబ్బా ఇద్దరు? హేమంత్ బిర్యానీ తినాలనిపిస్తుంది. హేమంత్ ఈ టైంలోనా? ఏ టైంలో కాదు, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అంతే. టైం వచ్చేసి మనకి 10 అయితే అవుతుంది. ఈ టైంలో బిర్యానీ 10 అయితే ఏం కాదులే, ఇంట్లో ప్రాన్స్ ఉంది కదా, బిర్యానీ చెప్పి. ఇందాక నేను తిన్నావు కదా ఇడ్లీ, ఇందాక నేను తిన్నా కూడా నాకు ప్రాన్స్ బిర్యానీ తినాలనిపిస్తుంది. నువ్వు చేస్తే ఇంకా బాగుంటది. కుషమ్మా బిర్యానీ చేద్దామా అమ్మకి? కుషమ్మ కొద్ది బిర్యానీ నాకు మాత్రమే కావాలి. ఓకే సరే స్టార్ట్. బిర్యానీ చేసుకున్నాం. చలో గైస్ వెళ్ళి బిర్యానీ అయితే చేసుకున్నాం. ఫైనల్ గా హేమంత్ ఒప్పించేసా బిర్యానీకి. ఇంకా హేమంత్ చాలా బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి లాస్ట్ వరకు. నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియో కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే కింద వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? మీరు చాలా వీడియోస్లోనే చూసింటారు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో, కానీ హేమంత్ స్టైల్లో చేయడమే వేరనమాట. ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము 4 మెంబర్స్ కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. 70% వచ్చేంత ఉడికించాలి కదా, అందులో బిర్యానీ స్పైసెస్ వేసి అట్లనే ఉడికించడానికి పెట్టాడు. మ్యారినేషన్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసాము, కూలింగ్ బాగుంటుందని. ఇంకా పాన్ లో ఆనియన్స్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మా మమ్మీ అయితే వండింది. ఇదైతే మొత్తం ఆల్ ఇన్ వన్ మసాలా అయితే అన్నీ ఉంటాయి దీంట్లో. చూడండి చక్కాక నుంచి లవంగా నుంచి జీలకర్ర, యాలకుపొట్లు, మిరియాలు అన్నీ మనకైతే ఉంది. ఆఖరికి ఆకుతో పాటు ఆల్రెడీ మేము ఇవి చాలా అయితే వాడేసాము. హేమంత్ మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మీరందరూ అడ్జస్ట్ అవ్వండి. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్ని రైస్ లోకి వేసేసి 70% వరకు ఉడికించుకోవాలి. రైస్ అయితే 70% కుక్ అయిపోయింది అనమాట. ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక దబ్బరా తీసుకుని అందులో కొంచెం నెయ్యి, ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఇంకా మా ఊరికి వెళ్ళి మేము నెయ్యి తెచ్చుకున్నాము. ప్రైస్ కూడా 300 రూపీసే, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పాన్ లో నూనె నెయ్యి వేసుకున్న తర్వాత కొన్ని బిర్యానీ ఆకులు వేసి నెక్స్ట్ మా అత్త పంపించిన స్పైసీ మసాలా అయితే వేసుకున్నాము. ఈ బాక్స్ లో బిర్యానీ స్పైసెస్ అన్ని మిక్స్ అయి ఉంటాయి అనమాట, అవి అంతా దాంట్లో వేసేయడమే. ఇంకా వేసుకొని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, ఆ క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా మనకి బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది కదా. మసాలాస్ అన్ని బాగా వేగేంత వరకు కొంచెం సేపు అలానే ఉంచాలి. నెక్స్ట్ మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసేయాలి. మ్యారినేషన్ లో వచ్చేసి కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, కొన్ని మిరపకాయలు, ఇంకా కట్ వేసుకున్నాం. పెరుగు వేయడం వల్ల గ్రేవీగా చాలా బాగుంటుంది. ప్రాన్స్ ని తీసుకొని దబ్బర్లో వేసేసి ఇంకా 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, బాగా ప్రాన్స్ ఉడికేంత వరకు. కుక్ చేసి పెట్టారు కదా, ఇంకా ప్రాన్స్ అయితే రెడీ అయింది. చూద్దాం అండి. స్మెల్ అయితే గుమగుమ అయితే భయంకరంగా వస్తుంది. ప్రాన్స్ అయితే కుక్ అయిపోయింది, స్మెల్ అయితే అదిరిపోయింది. అసలు సీ ఫుడ్ టేస్టే వేరు కదా. అందులో నేనైతే ఒక్కసారి కూడా ప్రాన్స్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూడండి మసాలా చూసుకోవచ్చు, దాంట్లో నుంచి అయితే మనకైతే పొగలు అయితే వస్తున్నాయి. చూడండి అయితే చూద్దాము బయటికి. ఏముంది మసాలా. ఇంకా ప్రాన్స్ కి మసాలా పట్టిందో లేదో ఒకసారి టేస్ట్ చేస్తున్నా, ఏమైనా కొంచెం కారం తగ్గిందా లేదా అని చెప్పేసి. అన్ని మసాలాస్ కరెక్ట్గా సరిపోయాయి. గ్రేవీ ఎక్కువ అయిపోయింది, ఇంకా గ్రేవీ కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాము. తర్వాత బిర్యానీలోకైనా మిక్స్ చేసుకొని తినొచ్చు కదా. చేస్తాం, ఎక్కువ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా బిర్యానీ చేయడం అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ని ఇంకా ఇందులో వేసేయడమే. రైస్ తక్కువే ఉంది కాబట్టి మేము లేయర్ గా కాకుండా డైరెక్ట్ గా వేసేస్తున్నాం. ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. స్వచ్ఛమైన గేదె నెయ్యి, గేదె నెయ్యిను నెయ్యి మూత పెట్టేస్తాం. నెక్స్ట్ దాని మీద బరువు పెట్టేసేయాలి. సిమ్ పెట్టేస్తా. లేట్ అవుతుంది అనుకున్నాం కానీ త్వరగానే చేసేసాడు హేమంత్. 10:15 అయ్యింది దమ్ పెట్టేసరికి. ఇంకా మా ఖుషి ఏం చేస్తుంది అబ్బా రూమ్ లో అనుకుంటే గమ్మని ఆడుకుంటూ ఉంది. ఇంకా 25 మినిట్స్ అట్లే పెట్టాము సిమ్ లోనే. ఇంకా తర్వాత వచ్చి చూస్తే బిర్యానీ అయితే చాలా బాగా దమ్ అయింది.
ఆ ప్రాన్స్ స్మెల్ అయితే చాలా బాగుంది. ప్రాన్స్ స్మెల్ అండ్ బిర్యానీ రెండు కలిసి భలే వస్తుంది స్మెల్ మాత్రం. ఫైనల్ గా ఎప్పుడెప్పుడు బిర్యానీ తినాలా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ తీసుకోమేద్దాం. ప్రసన్న బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఆనియన్స్ కూడా కోసావా? టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఒకటి ప్రాన్స్ కొంచెం బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మీరు ఇంతవరకు చూసారు కదా, ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హేమంత్ ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేసేయండి.